కొత్తకోట మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కిరణ్ మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేయండి. ఇంతకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అన్నట్టు ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. మీ అందరూ ఆలోచించండి. ఇప్పటికీ 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయినా కాంగ్రెస్ ప్రభుత్వం నుండి దళిత సామాజిక వర్గాలకు కనీసం ₹1 వచ్చిందా? మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో 80% కాంగ్రెస్ పార్టీని ఓడించి గెలిచిన టీఆర్ఎస్ సర్పంచ్లు రేపు కొత్తకోట మున్సిపాలిటీలో బరాబర్ గెలిచేది. మున్సిపల్ చైర్మన్ టీఆర్ఎస్ పార్టీ గొంతెత్తి మాట్లాడితే నాలాంటి యువతకు అవకాశం ఇవ్వండి, 14వ వార్డుని అభివృద్ధి చేసుకుందాం. రాజకీయాల్లో మాలాంటి బీద కుటుంబాలకు స్థానం లేదా? ఇంకెన్నాళ్ళు ఈ పెద్ద మనుషుల పాలన ఆలోచించండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క కుటుంబాలకు అవకాశం ఇద్దాం. నిర్ణయం పేదల చేతుల్లోనే ఉంది. ఆ లీడర్కు ఓటేస్తే ఈ లీడర్కు కోపం, ఈ లీడర్కు ఓటేస్తే ఆ లీడర్కి కోపం. ఇలాంటి కక్ష రాజకీయాలను పక్కన పెట్టి యువతకు అవకాశం ఇచ్చి కొత్త తరానికి పునాదులు వేద్దాం అన్నారు. మేము 14 వార్డు కుటుంబ సభ్యులందరికీ 14 వార్డు ఓటర్స్ అందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మేము ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమేమైతే పెట్టిందో ఆ యొక్క బాకీ కార్డును మేము ప్రతి ఇంటికి తిరిగి ఇస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. మహిళలకు 2500 రూపాయలు ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు 2500 రూపాయలు ఇస్తలేదని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రతి ఇంటికి 500కే సిలిండర్ ఇస్తున్నది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు ఇస్తలేదని అడుగుతున్నాం. దివ్యాంగులకు ఆనాడు కేసీఆర్ గారు 200 ఉన్న పింఛన్ను 2000 రూపాయలు చేసిండు. అదేవిధంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2000 రూపాయలు పింఛన్ ఉంటే 4000 రూపాయలు చేసిన ఘనత కేసీఆర్ది. ఇదంతా ఆలోచన చేయండి. మళ్ళీ ఈరోజు దివ్యాంగులకు 4000 ఉన్న పింఛన్ కాంగ్రెస్ ప్రభుత్వం 6000 చేస్తున్నది. ఎందుకు 6000 పింఛన్ వస్తలేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా అంబేద్కర్ ఓవర్సీస్ కింద ఎస్సీ ఎస్టీ పిల్లలకు 25 లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తున్నాడు. ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు? ఈ రోజు వరకు బడ్జెట్ లేదు, అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తామని చెప్పి రేపు సంవత్సరం నడైతే ప్రభుత్వమే అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందిస్తలేదు? ఇదల్లా మీరు నిలదీయాలని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ చాలా మేము క్లియర్గా ఉంది. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? కళ్యాణ లక్ష్మితో పాటు మేము తులం బంగారు ఇస్తామన్నాడు. ఎవరికైనా తులం బంగారు వచ్చిందా? మీరు ఆలోచన చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మేము నిన్న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 14 వార్డులో ఉన్న ప్రతి మహిళను కలిసి అమ్మారే ప్రచారం ఉంటుంది, మాకు సపోర్ట్గా మీరు రావాలని చెప్పి మేము అడిగినప్పుడు వాళ్ళందరూ స్పందించి వస్తామని చెప్పిండ్రు. కానీ రాత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిద్ర పట్టకుండా రాత్రి ప్రతి ఇంటికి తిరిగి ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి వెళ్తే మీ అంతు చూస్తాం, మీ సంగతి చెప్తామని చెప్పి ఆడవాళ్ళని బెదిరిస్తున్నారని చెప్పి ఈరోజు వాళ్ళకి కొంతమంది కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. ఎందుకు ఇంత ఈ పరిస్థితి వచ్చిండ్రు కాలనీలో? దయచేసి ఆలోచన చేయాలి. మేము చాలామంది మహిళలను అడుగుతూ ఉన్నాం. మేము ఆల్రెడీ మా పార్టీకి మద్దతుగా మహిళలను తిరగమని చెప్తే